ఫ్రెండ్స్, రైస్ వైన్ అయితే బాటిల్స్లో ఫిల్ చేశాను. తర్వాత మనము ఏదైనా వెజిటేబుల్స్ కానీ లీఫీ వెజిటేబుల్స్ కానీ కట్ చేసుకుని స్ప్రేయింగ్ చేసే ముందే కట్ చేసుకోవాలి. అందుకనే పాలకూర తర్వాత గంగవేల్ కూరని అయితే కట్ చేసుకున్నాను. దాంతోపాటు ఈ యొక్క ఉల్లిపొరక కూడా కట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈరోజు కర్రీలో ఉల్లిపొరక వేసేసి ఆ యొక్క ఆకుకూర చేద్దామనేసి. ఇదిగోండి, ఇది ఇలానే ఉంటే అట్లే వాడిపోతాయి అనమాట. దీంతో చారు చేసుకున్న, పరోటాలు చేసుకున్న, ఏది చేసుకున్నా సూపర్ ఉంటుంది. ఇప్పుడైతే కర్రీ చేసుకొని నైట్కి ఉల్లిపొరక ఉందనుకోండి, ఉల్లిపొరకతో పరోటా చేసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట. అన్నీ కట్ చేసేటప్పుడు ఇలా మనము అన్నీ ఒకటే లెవెల్ పట్టుకుని కట్ చేసుకున్నాం అనుకోండి, మనము కర్రీ చేసుకునేటప్పుడు కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అంతే, అంతకుమించి ఇంకేం లేదు. మళ్ళీ ఒకటి ఒకటి ఇవి ఏరుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలా కట్ చేసుకుంటే, ఇలా కట్ చేస్తుంటే కింద మనకి యొక్క ఉల్లిగడ్డ ఊరుతుంది. ఈ యొక్క ఆకుకూరని మనము కూరలలో కూడా వాడుకోవచ్చు. పాపం నీళ్ళు పోయలేనట్టున్నాను ఈ మొక్కకి. నిన్న మొత్తం ఎండిపోయినట్టు అయిపోయింది. కొన్ని మొక్కలు అట్లా అయినాయి. మొన్న ఒకరోజు సండే రోజు, మొన్న ఒకరోజు ఊరికి వెళ్ళిన రోజు పోయలేదు కదా. తర్వాత మధ్యలో ఇంకొక రోజు కూడా పోయలేనట్టున్నా. ఇటు సైడ్ నీళ్ళు సరిపోలేనట్టునే పోయలేనట్టున్నాను. ఇదిగోండి, ఇంత మంచిగా ఉంది చూడండి ఉల్లిపొరక. ఇంకో అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇదిగోండి, ఇక్కడ మంచిగా ఉన్నాయి ఉల్లిపొరకలు. ఇలా మంచి నీట్గా ఫ్రెష్గా ఉన్నప్పుడు మనం కట్ చేసుకుంటే మళ్ళీ కొత్త చిగురు వస్తుంది దీనికి. ఇది ఇట్లే అయిపోదు, మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ కొత్త చిగురు వచ్చేస్తుంది. అందుకని ఒక కుండీలో అది కట్ చేసుకున్నాం అనుకోండి, అది అయిపోయాక మళ్ళీ ఇంకొక కుండీలో కట్ చేసుకోవచ్చు. అలా ఎండిపోయిన ఏమైనా ఉంటే మనం కర్రీ చేసుకునేటప్పుడు వాడుకునేటప్పుడు ఎండిపోయిన ఏమైనా వాడిపోయినాయి, పండు వారిపోయినాయి ఉన్నట్లయితే ఆకులు అవి తీసేసి వాడుకోవాలి. ఉల్లిపొరకతో ఉత్తగా పొడి కూర కూడా చేసుకోవచ్చు. శనగపిండి వేసుకొని చేసుకోవచ్చు. ఉల్లిపొరక చారు చేసుకోవచ్చు. ఉల్లిపొరక ఎగ్ ఫ్రై చేసుకోవచ్చు. అన్ని రకాలుగా చేసుకున్నా బాగుంటుంది. ఉల్లిపొరక కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మనము ఆర్గానిక్గా పండిస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. మనం ఆర్గానిక్గా పండించి ఏదైనా రుచిగా ఉంటుంది, తొందరగా ఉడికిపోతుంది, మనం తిన్నా ఈజీగా డైజెషన్ అవుతుంది. ఈ విధంగా మనం వీలైనంత వరకు మనకు కావాల్సినటువంటి కూరగాయలు మనమే పెంచుకుందాము. పువ్వు వచ్చింది ఉంది చూడండి, దీన్ని వదిలేయాలి. దానికి మనకి సీడ్స్ వస్తాయన్నమాట. ఇప్పుడు మనం కట్ చేసుకున్న వేస్ట్. ఇదండి, మీరు ఎంతమందికి ఉల్లిపొరక ఇష్టం చెప్పడం మర్చిపోవద్దు. ఇంకోండి, ఇట్లా వదిలేస్తే ఇంకా మనం ఒకరోజు 2 రోజులు వాటర్ పోయలేదు అనుకోండి, పని పారిపోతాయి ఆకులు. ఇంకోటి మస్తు వస్తాయి, ఒక పెద్ద సైజు కట్ అంత వస్తుంది. దీన్ని ఒక రోజుకి కర్రీలోకి ఇంకొంచెం మిగిలితే నైట్ పరోటాలకు వాడేస్తాను, అయిపోతుంది. ఉత్త చపాతీ పిండిలో కలిపేసి వీటిని ముక్కలు కట్ చేసి